హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. చూడండి, మనకి యూట్యూబ్లో వీడియో చేసుకొని చాలా రోజులు అవుతుందండి. సో ఈరోజు నేను మీకు ఒక 3 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఆ 3 క్వశ్చన్స్లో అసలు కాన్సెప్ట్ అంటే ఏందో ఒకసారి చూద్దామండి. అంటే మీ కాన్సెప్ట్ ఏ లెవెల్ వరకు రావాలి, కాన్సెప్ట్కి షార్ట్ ట్రిక్కి డిఫరెన్స్ ఎట్లా, అంటే షార్ట్ ట్రిక్స్ మీకు ఎక్కడి నుండి వస్తాయి, మీరు ఏ రకంగా ఆలోచిస్తే షార్ట్ ట్రిక్స్ వస్తాయి. ఆ మూడు క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎల్సిఎం నుండి తీసుకుంటున్నానండి. 3 క్వశ్చన్స్ ఎల్సిఎం నుండి తీసుకొని రెగ్యులర్ మెథడ్కి మనం అనుకునే షార్ట్ కట్స్కి డిఫరెన్స్ ఏముంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ఈ వీడియో కనుక మీరు మన ఛానల్లో నేను పెట్టే కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ తోటి యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది, ఓకే ఈ ఛానల్ అనేది కొంత యూజ్ అయ్యే ఛానల్ అందరికీ. అదర్వైజ్ మీరు లైక్స్ కనుక ఇవ్వలేదు అనుకోండి, అది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ కాదండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 1225 సచ్ దట్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఈజ్ లెఫ్ట్ వెన్ ద రిజల్టింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నంబర్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే మనకి 1225 కంటే ఏదో ఒక చిన్న సంఖ్య యాడ్ చేయాలంట. ఏది 1225కి ఏదో ఒక చిన్న సంఖ్య యాడ్ చేయాలి. నేను ఒక ఎక్స్ అనే నంబర్ యాడ్ చేస్తున్నా, అర్థమైందా? ఏదో ఒక చిన్న సంఖ్య యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ నంబర్ అనేది యాడ్ చేసిన తర్వాత వచ్చే నంబర్ అనేది సచ్ దట్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఈజ్ లెఫ్ట్ వెన్ రిజల్టింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నంబర్స్. అంటే ఈ నంబర్ మొత్తాన్ని కనుక మీరు 12, 18, 21, 28 భాగించినప్పుడు రిమైండర్ 0 రావాలంట. అర్థమైందా? 1225కి మీరు ఏదైనా ఒక నంబర్ ఎక్స్ అనే నంబర్ని కనుక యాడ్ చేస్తే అలా వచ్చిన నంబర్ని 12, 18, 21, 28 ఈ 4 నంబర్లచే భాగించినప్పుడు డివైడ్ చేసినప్పుడు ప్రతిసారి రిమైండర్ 3 రావాలంట. అర్థమైందా? ఈజ్ డివిజిబుల్ ఈచ్ ఆఫ్ ద నంబర్స్ గివింగ్ రిమైండర్ 3. చూడండి, ఇది మీకు రెగ్యులర్ మెథడ్ చెప్తా అండ్ కాన్సెప్చువల్గా అంటే మనకు తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు అది కూడా చెప్తా. అండ్ నేను తీసుకునే క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మాత్రమే మీకు చెప్తాను. అంటే ఎగ్జామ్లో రాంది ఏదో అనవసరమైన షార్ట్ కట్ కోసం వీడియో చేసి నా టైం మీ టైం వేస్ట్ చేయనండి నేను. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీరు 1225 ప్లస్ ఎక్స్ని ఈ నంబర్స్తో డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ 3 వస్తుంది అంటే చూడండి, 1225 ప్లస్ ఎక్స్ నుండి నేను ఒక 3 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఈ వాల్యూ నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది? నాకు రిమైండర్ 0 వస్తుంది అనుకోవచ్చా? అంటే 1225 ప్లస్ ఎక్స్ మైనస్ 3 చేస్తే నా వాల్యూ 12, 18, 21, 28తో డివైడ్ అవుతుంది కదా. ఓకే, డివైడ్ అవుతుంది. ఇప్పుడు 1225 నుండి 3 మైనస్ చేయండి. 1225 నుండి 3 మైనస్ చేస్తే 1222 కదా. 1222 ప్లస్ ఎక్స్ని కనుక మీరు ఈ అన్ని నంబర్లు 12, 18, 21, 28తో డివైడ్ చేశారనుకోండి, 21, 28తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుందంటే మీనింగ్ ఏంది? 1222 ప్లస్ ఎక్స్ ఈ నంబర్ అనేది 1222 ప్లస్ ఎక్స్ 12, 18, 21, 28తో డివైడ్ అవుతుంది. 1222 ప్లస్ ఎక్స్ అనేది అన్ని నంబర్లతో ఖచ్చితంగా డివైడ్ అవుతే మీకు డివిజిబిలిటీ రూల్స్ మీరు అందరూ తెలుసు కదా, మీకు డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్ తెలుసు. డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే మీకు ఒక నంబర్ 18తో డివైడ్ అవుతుందంటే ఆ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 9తో డివైడ్ అవుతుంది. ఒక నంబర్ 18తో డివైడ్ అవుతుందంటే ఆ నంబర్ 9తో డివైడ్ అవుతుంది, అంతేనా? చూడండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత ఉందండి? 6 + 1 7. అంటే 1222ని కనుక మీరు 9తో డివైడ్ చేశారనుకోండి, 1222 ప్లస్ ఎక్స్ అనేది 18తో డివైడ్ అవుతుందంట. 18తో డివైడ్ అయితే 9తో కూడా కావాలి. ఇప్పుడు 1222ని 9తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 7 వస్తుంది. రిమైండర్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినప్పుడు 9తో క్యాన్సల్ అవ్వగా మిగిలింది 2, 2, 2, 6 + 1 7. 7ని 9 క్యాన్సల్ చేస్తుందంటే చేయదు, అదే 7 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్లో ఎంత రిమైండర్ వస్తే మీకు ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 7 ఉంది కదా, అంటే ఎక్స్లో 2 వచ్చింది అనుకోండి రిమైండర్. ఎక్స్ని కనుక మీరు 9తో భాగించినప్పుడు రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, 7 + 2 9, మళ్ళీ 9తో భాగించబడి మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు మీకు ఉన్న ఆప్షన్స్లో 9తో భాగిస్తే రిమైండర్ 2 వచ్చేది చూడండి ఒకసారి. 9తో భాగిస్తే చూడండి, 9, 4, 36, ఇది 2 వస్తుంది. ఇది 2 వస్తుందా? రిమైండర్ రాదు. అర్థం? ఇక్కడ రిమైండర్ 5 వస్తుంది. రిమైండర్ అంటే ఏంది? 4 + 1, ఇక్కడ రిమైండర్ 5 వస్తుంది. యాడ్ చేయండి. 5 + 3 ఎంత? 8 వస్తుంది రిమైండర్. 4 + 3 7 వస్తుంది రిమైండర్. 8 + 3 ఎంత? 11. 11 వస్తుంది, కానీ 11ని మీరు మళ్ళీ 9తో భాగిస్తే రిమైండర్ ఎంత? లేదా 11ని మళ్ళీ యాడ్ చేయండి, 1 + 1
2 అంటే ఆప్షనే రైట్ ఆన్సర్. ఇప్పుడు దీనికి మనం ఏమైనా చేసామో పెద్ద కష్టంగా ఉందా? లేదు. ఇప్పుడు మీకు ఎవరైనా రెగ్యులర్ మెథడ్ కనుక మీరు ఈ రకంగా వినుంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటారంటే, మీకు రెగ్యులర్ మెథడ్ నేను చెప్తా చూడండి. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 1225 సచ్ దట్ ఎ రిమైండర్ ఆఫ్ 3 ఈజ్ లెఫ్ట్ వెన్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. అంటే మీ నెంబర్ ఎట్లా ఉండాలంటే 12, 18, 21, 28తో డివైడ్ అయ్యి 12, 18, 21, 28తో డివైడ్ అయ్యి రిమైండర్ 3 ఇవ్వాలి. అలాంటి నెంబర్ ఎట్లా ఉండాలంటే 12, 25 కన్నా కొంత ఎక్కువ ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 12, 18, ఎల్సిఎం ఆఫ్ 12, 18, 21 and 28. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. 12, 18, 21, 28 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే హైయెస్ట్ నెంబర్ 28 ఉంది కాబట్టి నా ఎల్సిఎం 28 అనుకుంటా. ఎల్సిఎం తీసుకోవడం మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇప్పుడు 21లో 7 × 3 ఉంది, ఇక్కడ 7 × 4 ఉంది, దీంట్లో 3 లేదు, ఆ 3ని ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇది 18 అంటే 9 × 2 అంటే 3² × 2 కదా. దీంట్లో 2 ఉంది, 18లో 3లు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే 3 ఉంది, ఇక్కడ 3 లేదా, ఒక 3 తక్కువ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేయండి. ఇది 4 × 3 12, దీంట్లో 4 ఉంది, 3 ఉంది, 12. సో మీకు 28 × 9 అనేది ఎల్సిఎం అండి. 9 972, 7 క్యారీ వస్తుంది, 9 18 + 7 ఉంది, 18 + 7 అంటే 252. ఎల్సిఎం ఎంత వచ్చింది? 252. అంటే 12, 18, 21, 28 చే భాగించబడే ఒక సంఖ్య ఎంత? 252 కదా. కానీ మీకు అడిగింది అలా లేదు, రిమైండర్ 3 రావాలంట. అంటే మీకు 252 + 3 అనే నంబరు 252 ఉండి +3 ఉంది అనుకోండి. ఈ నెంబర్ ఏం జరుగుతుంది మీకు? 252 + 3 అనే నెంబరు 12, 18, 21, 28తో భాగించబడుతుంది. భాగించబడినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. ఎందుకంటే ఈ రెంటికి ఎల్సిఎం ఇది కాబట్టి ఇది క్యాన్సల్ అవుతుంది, ఇది మిగులుతుంది. కానీ మీకు అడిగిన నెంబర్ ఎట్లుంది? 1225ని యాడ్ చేస్తే అలా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఇంటూ కే పెట్టుకోండి, ఇక్కడ ఇంటూ కే చేసుకోండి. ఇంటూ కే చేస్తే 1252 × కే, 1252 × ఎంత వాల్యూ చేస్తే మీకు అది 1225ని క్రాస్ అవుతుంది చూడండి. ఇంటూ 4 చేశారనుకోండి 1000 వస్తుంది. 5 చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ k = 5 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, 5 × 2 = 10, 1 క్యారీ వస్తుంది, 5 × 5 = 25, 1 26, 1 క్యారీ వస్తుంది, 5 × 2 = 10, 11 కాదండి, 5తో చేస్తే 5 × 2 = 10, 1 క్యారీ వస్తుంది, 5 × 5 = 25, 1 26, 2 వస్తుంది, 5 × 2 = 10, 12, 126 వస్తుంది +3. అంటే మీకు 1263 అనే నెంబర్ ఏం జరుగుతుందంటే చూడండి, 1263 అనే నెంబర్లో 1260 + 3గా రాసుకోవచ్చు. ఈ 1260 అనే నెంబర్ వీటన్నిటితో డివైడ్ అవుతుంది. 1260 అన్నిటితో ఎందుకు డివైడ్ అవుతుంది? 1260 అనేది దాని ఎల్సిఎంకి మల్టిపుల్ కాబట్టి అన్నిటితో డివైడ్ అవుతుంది. +3 చేస్తున్నారు. ఇప్పుడు 1263ని మీరు అన్ని నెంబర్లతో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ప్రతిసారి ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు ఈ 1263 అనే నెంబర్ ఎలా ఉంది? 1225కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది? 1225కి 38 యాడ్ చేస్తే వస్తుంది అంతేనా? 1225కి చూడండి, 8 + 5 13, 1 క్యారీ వస్తుంది, 3 + 2 5, 1 క్యారీ వచ్చింది, 6 ఉంది, 12. అంటే మీరు 1225కి ఎంత యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందంటే 38. ఇది మనకి మెథడ్ అండి, ఇది మనకి ఏంటంటే బేసిక్ మెథడ్. ఇది మీరు మెథడ్తో చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎల్సిఎం కనుక్కుంటున్నారు 252కి ఎంత మల్టిపుల్ k = 5 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇదంతా చేస్తున్నప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుందా లేదా? ఇలా కాకుండా 1225xకి నేను ఒక -3 చేశాను అనుకోండి, నా వాల్యూ x ఉంది, 1225కి x యాడ్ చేయాలి. x యాడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది, ఆ రిమైండర్ 3 మైనస్ చేస్తా. 1222 + x అనే వాల్యూ నాకు అన్నిటితో డివైడ్ అవుతుంది. నాకు 9కి డివిజిబిలిటీ రూల్ తెలుసు. దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది అంటే xని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, 7 + 2 యాడ్ అయ్యి నాకు 0 అవుతుందని అర్థమైంది అనుకోండి. ఎక్కడ రిమైండర్ 2 వస్తుందో వెతుక్కుంటారు. అంటే దీనికన్నా ఇది టైం సేవింగా కాదా? సో ఇదేంటి మీకు ప్యూర్ లాజికల్ బేస్డ్. దీంట్లో షార్ట్ కట్ ఏం వాడుతున్నారు మీరు? నంబర్ సిస్టమ్కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్స్ వాడుతున్నారు. ఐ హోప్ క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1936? చూడండి, 1936 నుండి మీరు ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే, 1936 నుండి ఏ లీస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్టింగ్ నెంబర్ వెన్ డివైడెడ్ బై, ఈ రిజల్టింగ్ నెంబర్ని 9, 10, 15 చే భాగిస్తే లీవ్ ఇన్ ఈచ్ కేస్ సేమ్ రిమైండర్ 7, అంటే ప్రతిసారి రిమైండర్ 7 వస్తుందట. ఇప్పుడు నేనేమంటానంటే 1936 - xని దీంతో భాగిస్తే రిమైండర్ 7 వస్తుందంటే ఫస్ట్ 7 దీంట్లో నుండి మైనస్ చేస్తా. దీంట్లో నుండి 7 మైనస్ చేస్తే ఏం జరుగుతుంది నాకు? అప్పుడు నాకు రిమైండర్ 0 వస్తుంది కదా. నా రిమైండర్ 0 రావాలి. 1936 - 7 అంటే ఎంత? 1929 - x / 9, 10, 15.
అంతేనా? చూడండి ఎంత సింపుల్ అంటే ఇప్పుడు 1929 ఉంది. ఏదైనా ఒక నంబర్ మీకు 10తో డివైడ్ కావాలి అంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఏం కావాలి అంటే 1929 - x చేసినప్పుడు మీకు లాస్ట్లో ఖచ్చితంగా 0 రావాలి. 0 వస్తేనే ఆ వాల్యూ 10తో డివైడ్ అవుతుంది, లేకపోతే 10తో డివైడ్ కాదు. 1929 - x చేసినప్పుడు ఈ నంబర్ 10తో డివైడ్ అవుతుందంటే 1929 - x వాల్యూ ఖచ్చితంగా లాస్ట్లో 0 రావాలి. మీరు ఆప్షన్ 39 తీసుకుంటే మాత్రమే ఇది పాసిబుల్ అండి. ఎక్స్ వాల్యూ 39 తీసుకుంటే 9 - 9 0 వస్తుంది. 7 కానీ 6 కానీ 0 కానీ ఏది తీసుకున్నా కూడా మీకు యూనిట్ డిజిట్ వేరు వేరు అవుతుంది. యూనిట్ డిజిట్ కనుక 0 కాకుండా ఉన్న నంబర్ 10తో ఎప్పుడు కూడా డివైడ్ కాదు. అంటే దీనికి మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, అంతే కదా. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటాను మీకు. సో ఈ రకంగా చేయాలి తప్పితే ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకొని 9, 10, 15కి ఎల్సిఎం తీసుకొని ఆ నంబర్కి ఎల్సిఎంని ఇంటూ ఎంత చేస్తే మీకు 1996కి దగ్గరలో వస్తుంది చూసుకోవడం అనేది. ఇప్పుడు దీనికి రెగ్యులర్ మెథడ్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? దీనికి రెగ్యులర్ మెథడ్ కావాలనుకోండి. రెగ్యులర్ మెథడ్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటారు. దేనికి? ఎల్సిఎం ఆఫ్ 9, 10, 15 అంతేనా? 9, 10, 15కి ఎల్సిఎం ఎంత చూడండి. 15 2 30 90 అవుతుందా ఎల్సిఎం? 15 ఉంది, దీంట్లో 2 లేదు, ఇంకొక 3 అంటే 90 అనేది మీకు ఎల్సిఎం అండి. అర్థమైందా? 9, 10, 15 భాగించబడే సంఖ్య 90. ఇప్పుడు మీ ఆన్సర్ ఎట్లా ఉండాలంటే 90కి ఇంటూ k చేస్తే +7 లాగా ఉండాలి మీ ఆన్సర్. ఎందుకంటే 9, 10, 15 భాగించబడేటట్టు ఉండాలి నంబర్. ఇప్పుడు 90 ఇంటూ k అనేది కూడా భాగించబడుతుంది, తర్వాత రిమైండర్ 7 రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ నెంబర్ ఎట్లా ఉండాలంటే 1936 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. ఎందుకంటే 1936 నుండి మీరు ఏదో వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వాల్యూ ఈ ఫార్మేట్లో ఉండాలి. చూడండి 20 పెట్టుకున్నారనుకోండి, 20 పెట్టుకుంటే ఏమవుతుంది? 1800 అవుతుంది, అంతే కదా. 20 పెట్టుకుంటే ఏమవుతుంది? 1807 అవుతుంది. అర్థమైందా? ఇంకొక 90 పెట్టండి, ఇంకొక 90 యాడ్ చేయండి, ఎంత అవుతుంది మీకు? 1897 అవుతుంది. 1897 అనే నంబరు 9, 10, 15 భాగిస్తే ప్రతిసారి 7 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు 1936 నుండి 1897 అనుకోండి, గ్యాప్ ఎంత ఉంది? 1897 అంటే ఇక్కడ 3 ఉంది, అక్కడ 36 ఉంది, అంటే 39 ఉంది, అంతేనా? 1936 నుండి 39 మైనస్ చేస్తే వచ్చే నెంబర్ 1837. ఆ 1837 39తో డివైడ్ అవుతుంది. మీకు అవన్నీ కనుక్కోమని లేదు కదా మీకు అక్కడ 1897 కనుక్కోవాల్సిన అవసరం ఏముంది? మీకు కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు కదా. సో నాకు 1929 నుండి ఎక్స్ని కనుక మైనస్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 10తో డివైడ్ కావాలి అంటే నాకు యూనిట్ డిజిట్ 0 కావాలి. అర్థమైందా? యూనిట్ డిజిట్ 0 కావాలి. అలా ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కదా మీకు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లీస్ట్ నంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు, అంటే మీరు 4707కి కనుక ఏదో ఒక వాల్యూని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏం కావాలి? 4568 కావాలి, అంతేనా? 4707కి ఏదో ఒక ఎక్స్ అనే వాల్యూని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 4568 కావాలి. చూడండి, నాకు 5కి డివిజిబిలిటీ రూల్ తెలుసు. అర్థమైందా? 5కి డివిజిబిలిటీ రూల్ ఎట్లుండాలి? యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏదో వాల్యూ పెడితే ఇప్పుడు ఈ నెంబర్ 5తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా 10తో డివైడ్ కావాలండి. యూనిట్ డిజిట్ 0 రావాలి. యూనిట్ డిజిట్ 0 రావాలంటే ఇక్కడ 3 ఉండాలి. కానీ నాకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. క్లియర్? కానీ నాకు 8కి డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. నాకు 8కి డివిజిబిలిటీ రూల్ నాకేం తెలుసు? 1 మినిట్ అండి. నాకు 8కి డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తాం. అంటే 4707 ప్లస్ ఎక్స్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 8తో డివైడ్ అవ్వాలి, అంతే కదా. చూడండి, 8తో డివైడ్ అవ్వాలంటే 8కి డివిజిబిలిటీ రూల్ ఎంత? లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తాం, అంతేనా. మీకు 720 కనుక ఉండుంటే, 707 ఉంది కదా, 720 కనుక ఉండుంటే ఏం జరిగేది? ఈ నెంబర్ 8తో డివైడ్ అయ్యేది. 720 కనుక ఉండుంటే 8తో డివైడ్ అయ్యేది. ఇది ఎంత తక్కువ ఉంది? 13 తక్కువ ఉంది కదా. 720 ఉండుంటే డివైడ్ అయ్యేది, 712 ఉన్నా డివైడ్ అయ్యేది, 704 ఉన్నా డివైడ్ అయ్యేది, అంతే కదా. 704 ఉంటే ఈ నెంబర్ మీకు డివైడ్ అవుతుంది, అంతేనా. 720 ఉంటే డివైడ్ అయ్యేది. -8 చేయండి, 712 -8 చేయండి, 704. 704 ఉంటే ఇక్కడ 8తో డివైడ్ అయ్యేది, కానీ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? +3 ఉంది. అంటే 4707ని కనుక మీరు 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని కనుక 8తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఒక 5 వచ్చింది అనుకోండి, +5. ఈ 3 ఇక్కడ 5 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 3 + 5ని మళ్ళీ డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా. మీ ఎక్స్ వాల్యూని దేన్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది చూడండి. ఇది రిమైండర్ 3 రాదు, ఎందుకంటే 64 కన్నా 1 తక్కువ ఉంది. ఇది అర్థమైందంటే రిమైండర్ 7 వస్తుంది. ఇది రిమైండర్ 3 వస్తుంది, 83 అంటే
73 72 ప్లస్ 1 రిమైండర్ 1 వస్తుంది. 93 1188 ప్లస్ 5. సో మనకు 93 అనేది మనకు రైట్ ఆన్సర్. అంటే మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ని వాడకుండా మనం ఏం చేయొచ్చు, రిమైండర్కి సంబంధించిన కాన్సెప్ట్ వాడుతున్నామా లేదా. సో ఇది కాన్సెప్ట్ అండి మీకు. అంటే మీరు డివిజిబిలిటీ రూల్స్ ఎట్లుంటుందంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ నంబర్ సిస్టంలో. మీకు డివిజిబిలిటీ రూల్ మీరు ఎంత బాగా వస్తే మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో సింప్లిఫికేషన్ అంత బాగా చేయగలుగుతారు. ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటా. మీరు ఈ రకంగా కూడా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఆలోచించుకోగలగాలి. అంటే మీకు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పరు కదా, అంటే ఈ క్వశ్చన్ని ఈ రకంగా చేయొచ్చు, ఆ రకంగా చేయొచ్చు అనేది. అండ్ మీకు ఏ కోచింగ్ తీసుకున్నా, మీరు ఎక్కడ ఏం చేసినా కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. ఎగ్జామ్లో వచ్చి అన్ని క్వశ్చన్స్ మనకు చెప్పరు కాబట్టి మీరు సొంతంగా ఆలోచించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ నేనైతే ఇంకా ఏ రకంగా చేయగలుగుతా, రెగ్యులర్ మెథడ్ ఇది, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక్కసారి మీకు అలా థింక్ చేయడం కనుక నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీరే ఎవరికి అవసరం లేకుండా మీరే నేర్చుకోగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ నేను మీకు ఇంకా టైం దొరికినప్పుడల్లా మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని ఇలా ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి.